ఇది 10th క్లాస్ మోడల్ పేపర్ అండి. ఒకసారి రివైజ్ చేసుకోండి. మీ ప్రాక్టీసెస్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీని నుంచి మళ్ళీ మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్స్ కూడాని. అలాగే ఇవే మోడల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాక్టీస్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, అలాగే ఫస్ట్ సెక్షన్ చూస్తే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అండి. 12 అడుగుతున్నారు. 12 ఆన్సర్ చేయాలి. ఓకే, మనకు కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఉన్నాయి, కొన్నేమో 1 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే మనకి సెక్షన్ 2 వచ్చేప్పటికి 2 మార్క్స్ క్వశ్చన్స్. మనకి దీంట్లో ఎటువంటి చాయిస్ లేదు, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 8 క్వశ్చన్స్ ఇచ్చారు, 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. అలాగే సెక్షన్ 3 వచ్చేప్పటికి ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో కూడా మనకి ఎటువంటి చాయిస్ లేదు. ఓకే, 8 క్వశ్చన్స్ ఇచ్చారు, 8 ఆన్సర్ చేయాలి. 8 4 32 మార్క్స్. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే దీని నుంచి మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది క్వశ్చన్స్. ఓకే, అలాగే సెక్షన్ 4 వచ్చేప్పటికి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 ఆన్సర్ చేయాలి. కాకపోతే దీనికి ఏ పార్ట్కి పార్ట్ చాయిస్ అయితే ఉంటుంది, ఏ ఆర్ బి. మనం ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాక్టీస్ చేయండి, మీ చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, అలాగే మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.